రంగంలో చేరాలనుకునేటప్పుడు తన భార్య మంజు వారియర్ పడే మనోవేదన, అలాగే సూరి ఒక పోలీసుగా ఉండి, ఒక పోలీస్ డ్రైవర్ గా ఉండి అన్యాయంగా నక్సలిజాన్ని చంపుతుంటే ఆయన మానసిక వేదన చూస్తే మనకి ఏడుపు వచ్చేస్తాయి అనమాట. ఫస్ట్ పార్ట్ లో సూరికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తే దీంట్లో అందరికీ కలిపి ఇంపార్టెన్స్ ఇచ్చింది అనమాట. ఎక్కడ ఎవరిని తగ్గుద్దని చెప్పి విక్రమార్క నిజంగా నువ్వు స్టోరీ బేస్డ్ వెళ్తావు కాక మస్త్ అనిపించేస్తుంది, చాలా బాగుంది. విజయ్ సేతుపతిని ఎక్కడన్నా తగ్గిస్తావేమో అనే ఫీలింగ్ అని ఎక్కడ తగ్గించలేదు. 70s 90s లో 80s లో ఆ మధ్యలో జరిగిన పోలీసులకు, ఆ పెత్తందారులకు, నక్సలిజానికి జరిగే పేదరికానికి జరిగే మనోవేదన ఇలా కనబడుతుంది అనమాట. అన్యాయంగా కొంతమంది చెప్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నోళ్ళకి కూడా నచ్చదు కదా, సో వాళ్ళు పడే మనోవేదన చూస్తే మనకి ఏడుపు వచ్చేది అనమాట. అద్భుతంగా అనిపిస్తుంది. ఇళయరాజు గారి మ్యూజిక్ అయితే వండర్ఫుల్. ఆయన ముసలుడు అయిపోయాడు, ఏం చేస్తలే అనుకున్నారు, ఎక్కడ అయిపోలేదు. బాక్స్ ఆఫీస్ బాద్షా ఎవరంటే మ్యూజిక్ లో ఇళయరాజానే కాక. ఆయన క్లాసిక్ కావాలన్నా, మాస్ కావాలన్నా, ఒక సెంటిమెంటల్ కావాలన్నా, ఒక నక్సలిజం కావాలన్నా ఎలాంటి మ్యూజిక్ అని ఇవ్వగల మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఆయన తాతలు. ఎవరైనా ముందు ఎవడు వచ్చినా కానీ బీట్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎవడు రాలేడు, క్లియర్ గా చెప్పగలను. ఈ సినిమాకి మ్యూజిక్ ఏంటంటే 2 సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి, మస్త్ అనిపించేది. అలాగే సూరి పాత్ర మస్త్ అనిపించేది, విజయ్ సేతుపతి పాత్ర సూపర్ అనిపిస్తుంది. మంజు వారియర్ పాత్ర కొంతసేపు ఉన్నా కానీ చాలా బాగా అనిపించేస్తుంది. ఒక భార్య పడే మనవేదన చూపించేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే నక్సలిజం లో ఉండే కొంతమంది వ్యక్తులు ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కనెక్ట్ అవుతుంది. సూపర్ అంటే సూపర్ గా ఉంది, చాలా బాగా అనిపించింది. ఫైటింగ్ సీన్ చెప్తాను కదా, బురదలో పడే కొన్ని కొట్టుకునే సన్నివేశాలు, నరుకునే సన్నివేశాలు చూస్తుంటే ఆ బురదలో ఎలా తీయగలిగారు, వీళ్ళు ఎలా యాక్ట్ చేయగలిగారు అనే ఫీలింగ్ వస్తుంది. రియల్ గా మన కాలంలో అప్పట్లో రోడ్లు లేవు కదా, అప్పుడు బురదలో పడి కొట్టుకుంటుంటే పేదరికానికి పెద్దందారికి అవన్నీ గుర్తొచ్చేస్తాయి. వండర్ఫుల్ మూవీ. ల్యాగ్ అంటారు, ల్యాగ్ కాదు కాక కొంచెం లెంత్ ఎక్కువైంది, ఎందుకంటే ఫ్యామిలీ సన్నివేశాలు కూడా చూపించాలి. ఒక నక్సలిజంలోకి ఒక ప్రజల్ని కాపాడాలని ఒక నక్సలిజంకి వెళ్తున్నప్పుడు అతను పడే భార్య మనోవేదన ఉన్నది కాబట్టి ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు ల్యాగ్ అనిపించింది, కానీ అంతకు మించేం లేదు. దాన్ని చూడండి, అటువంటి సన్నివేశాలు మనకు గుర్తొస్తాయి. 90s 70s 80s లో జరిగినాయి. సో ఎక్కడ ఏమి లేదు, చాలా అంటే చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. విడుదల 2 థియేటర్ వచ్చి చూడాలి. విక్రమార్క అయితే నేను సెల్యూట్ కొడుతున్నాను కాక. సూపర్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ ఉంది మూవీ. విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే చాలా బాగుంది, అండ్ డైరెక్షన్ కూడా సూపర్ ఉంది, అండ్ క్లైమాక్స్ కంప్లీట్లీ ఎమోషనల్ ఉంటుంది. చాలా బాగుంది మూవీ, డెఫినెట్లీ వాచ్. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ ఎంతూసియాస్టిక్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఎక్కువ ఏం నచ్చింది మూవీ కంప్లీట్ గా ఉంది మూవీ. యాక్చువల్లీ అంటే మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు, విజయ్ సేతుపతి యాక్టింగ్ అల్టిమేట్, చాలా బాగుంది యాక్టింగ్. అంటే బోరింగ్ ఉందా? లేదు, మూవీ చూడొచ్చు కంప్లీట్లీ. 1 బాగుందా 2 బాగుందా? 2 బాగున్నాయి, సెకండ్ ఇంకా బాగుంది. 3 కూడా ఉందా? 3 ఏమో తెలియదు యాక్చువల్లీ, ఎందుకంటే ఇప్పుడు విజయ్ సేతుపతి వాళ్ళ కొడుకుంటారు, చూడాలి. చాలా బాగుంది, ఎందుకంటే పీటర్ అని కదా, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. డెఫినెట్లీ వాచ్, బాగుంది. ఎవ్రీథింగ్ అల్టిమేట్ ఉంది. ఒక సాంగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ సాంగ్ అది, కానీ బాగుంది మూవీ ఓవరాల్ గా. రేటింగ్ ఎంత ఇస్తారండి అవుట్ ఆఫ్ 5? మనం 80 ఇవ్వచ్చు. ఇప్పుడే విడుదల మూవీ చూసిన చాలా బాగుంది. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. నిజంగా ఒకటి చెప్పాలంటే ఇలాంటి సినిమాలు రావు భయ్య, చాలా తక్కువ వస్తాయి. అసలు ఆ లొకేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ ఒక లెవెల్లో ఉంది. నిజంగా ఫస్ట్ మనం విడుదల మూవీ వచ్చినప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ తోటి చూసినా అంత డబల్ ఎక్సైట్మెంట్ తోటి సినిమా అయితే చూడడం జరిగింది. సినిమా కుమ్మేసారు భయ్య, ఏమన్నా లేదు, మామూలుగా లేదు. అసలు ఆ లొకేషన్లలో నరకుడు కానీ, అసలు వేరే లెవెల్ క్యారెక్టర్స్ కానీ, డైరెక్షన్ అయితే చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, నిజంగా ఎవ్రీథింగ్, ఆ లొకేషన్స్ అయితే వేరే లెవెల్ భయ్య. సినిమా అయితే సూపర్ హిట్. అసలు ఎక్కడ భయ్యా లాగ్ అయ్యడం, ఇంకా సినిమా అప్పుడే అయిపోయింది అనిపించింది నాకైతే. ఫైట్స్ కానీ నరకుడే మామూలుగా ఉండదు, పూనకాలే అనమాట, అలా ఉంది అసలు నరకుడు కానీ అంతా కానీ ఎవ్రీథింగ్ అంటే కొత్తగా చూపించారు. నిజంగా దానికి అడవి సినిమా ఏదైతే విడుదల సినిమా అయితే ఏదైతే ఉందో దానికి మించి ఆ అడవిలో తీసేదంటే మామూలు కదా, వేరే లెవెల్లో తీసారు. లేదు భయ్య, పార్ట్ 1 అయితే ఎంత ఎక్సైట్మెంట్ చూసానో పార్ట్ 2 కూడా అంత డబుల్ ఎక్సైట్మెంట్ తో చూసాము. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. సినిమా విడుదలకి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పార్ట్ ఎట్లుందంటే దానికంటే సెకండ్ పార్ట్ డబుల్ ఇంతలు ఉందన్నమాట, మామూలు కాదు అసలు. దీనికోసం ఒక సినిమా కోసం ఫస్ట్ డైరెక్టర్ సార్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. వెట్రి మొరేన్ అసలు ఏం సార్ మీ సినిమా మెంటల్ ఎక్కిపోయింది. నాకు రీసెంట్ టైం చాలా లాంగ్ గ్యాప్ బాలా సినిమా చూసా, బాలా డైరెక్టర్ సార్ది. దాని తర్వాత మళ్ళీ మన మీదే సినిమా చూసాను అనమాట. అంత న్యాచురల్ సినిమా బాలా డైరెక్టర్ సార్ది. నేను పరదేశి చాలా సినిమాలు చూసాను అనమాట, నాకు బాగా నచ్చింది. నేనే దేవుని, పరదేశి, సో మెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనమాట. దాని తర్వాత బాగా నచ్చిందంటే విడుదల 2.
విడుదల 1 కూడా అస్సలు అంటే ఇంటర్వెల్ బ్యాంక్ లో ఒక సీన్ ఉంటది భయ్య, విజయ్ సేతుపతి రక్తపాతం సృష్టించదు అనమాట, మామూలు కాదు. ఆ సీన్ కి ఆయనకి నేషనల్ అవార్డు రావాల్సింది, అంత బాగుంది అనమాట ఇంపాక్ట్ సీన్. ఆ సీన్ కి నేను ఇంటర్వెల్ తర్వాత వెళ్తుంటే నాకు అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. ఆ పాయింట్ బా 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 మామూలు కాదు బ్రో సినిమా. దొరల కాలం ఇయంతా అసలు బాబా ఏం న్యాచురల్ చూపించిండు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏది అసలు ఎక్కడ ఎక్కువగా చూపించలేదు, ఎక్కువ తక్కువ చూపించలేదు. అసలు ఒక సినిమా కావాల్సిన మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి భయ్య. ఒక సినిమా లవర్ గా అంటే ఒక ఎవ్రీథింగ్ అందరికి నచ్చే సినిమా భయ్య. అండ్ అంత ఇంపాక్ట్ ఉంది. ఆ స్టోరీ విజన్ మామూలు కాదు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మామూలు కాదు, ఆ స్క్రీన్ ప్లే మామూలు కాదు. అన్నిటికీ వెట్రిమురన్ సార్కి ఆ నేషనల్ అవార్డు రాకపోతే అది వేస్ట్ అనమాట. నేషనల్ అవార్డు పక్కా వెట్రిమురన్ సార్. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ మేము ముగ్గురం వచ్చినాము. ఒకడికైతే అస్సలు నచ్చలేదు భయ్య, వాడేవాడు. అందులో ఎక్కువ ఏం నచ్చింది? మన మహేష్ బాబు గారి డబ్బింగ్ ఎలా అనిపించింది బ్రో? ఫస్ట్ థింగ్ బాబు అంటే బాబే, చాలా బాగుంది. చాలా వాయిస్ ఓవర్ అయితే క్రేజీ ఉంది బాబు. ఉపాసం మూవీలో ఎక్కువ మీకు ఏం నచ్చింది? ముబాస్ మూవీలో ఎక్కువ డైలాగ్స్ బాగుంటాయి, బాగా ఇన్స్టెంట్ గా ఉంటాయి. స్టోరీ బాగుంది, స్టోరీ చాలా నీట్ గా ఉంటుంది స్టోరీ అనేది. సో ఆ ఎలివేషన్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎలా అనిపించింది? ఫస్ట్ విజువల్స్ మనం చాలా బాగా తీసుకోవచ్చు. అండ్ స్టోరీ లింకింగ్, మనకి మెయిన్ స్టోరీకి లింకింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగుంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి డబ్బింగ్ మహేష్ బాబు గారు చెప్పారు కాబట్టి చాలా నీట్ గా ఉంటది. స్టార్టింగ్ లోనే మహేష్ బాబు గారి డబ్బింగ్ వచ్చినప్పుడు థియేటర్ లో ఎలా ఉంది? స్టార్టింగ్ డైలాగ్ చాలా రెస్పాన్స్ బాగుంటుంది. స్టార్టింగ్ వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట, ఎప్పుడు వస్తుంది డైలాగ్, ఎప్పుడు వస్తుంది అనేది. ప్రాపర్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది డైలాగ్. యాజ్ యూజువల్ పాత దాంట్లో చూసినట్లుగా బ్రహ్మానందం గారిది, ఆలీ గారిది అవన్నీ ఉంటాయి కదా, అవి యాజ్ యూజువల్ వెళ్తాయి. ఆ కామెడీ టైమింగ్ బాగుంటది వాళ్ళ డైలాగ్స్ ది. చాలా ప్లేస్ అవుతుంది. మహేష్ బాబు గారి వాయిస్ ఏమవుతుందంటే మూవీకి అక్కడ మనకి ఎలా అయితే డైలాగు నార్మల్ గా చెప్తే అలా ఉండదు, కానీ మహేష్ బాబు గారు చెప్పినట్టు చాలా బాగుంటుంది అక్కడ. మూవీలో హైలైట్స్ ఏంటి? హైలైట్ స్టోరీ అనేది మెయిన్. అంటే ఒక్కసారి మనం మహేష్ బాబు గారి వాయిస్ ఇవన్నీ పక్కన పెడితే స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అసలు ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆ కింగ్ అనే వాళ్ళు, అసలు ఏంటి అనే స్టోరీ బాగుంటుంది. ఇంకా పిల్లలు మంచి ఎంటర్టైన్మెంట్ అవుతారు అయితే. ఆ చిల్డ్రన్స్ చాలా బాగుంటది, ఎందుకంటే మనకి మెయిన్ చిల్డ్రన్ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి, హాలిడే సీజన్ కాబట్టి చిల్డ్రన్స్ చాలా బాగుంటది. మెయిన్ పెద్దవాళ్ళు కూడా లింక్ అవుతారు స్టోరీకి. మన మెయిన్ ముఫాసా క్యారెక్టర్ ఎలా వచ్చింది అనేది కదా స్టోరీ అంతా. పార్ట్ 1 ఈజ్ అ సింబా టైప్ క్యారెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ పార్ట్ 2 బాగుంటది. ముఫాసా క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడం కాబట్టి ఇది కొంచెం బాగుంటుంది. వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్ సింక్ అవుతుందండి, సౌండ్ మిక్సింగ్ కానీ అంత పర్ఫెక్ట్. ఆలీ బ్రహ్మానందం గారి వాయిస్ బాగుంటుంది. స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ చెప్పినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా మధ్యలో ఆ రెండు బాగుంటాయి. అసలు యాక్చువల్ సినిమా చూస్తున్నప్పుడు మనకు అర్థమైంది ఆ రెండు వాయిస్ బాగుంటది. ముఫాసా సూపర్ హిట్ మూవీ. రేటింగ్ ఎంత ఇస్తున్నారు? అవుట్ ఆఫ్ 5 4.8.